ఇక సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21 లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది నాంపల్లి కోర్టు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది మోహిత్ రావు గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, మోహిత్ రావు గారు చెప్పండి, మరి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆగస్టు 21 లోపు నోటీసులు జారీ చేయాలని నాంపల్లి కోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఒక ఫార్మర్ మినిస్టర్ పైన అట్లాంటి కమెంట్స్ చేయడము అండ్ అట్లాంటి అన్నెసెసరీ అండ్ బేస్లెస్ కమెంట్స్ చేసినప్పుడు కోర్ట్స్ విల్ ఆబ్వియస్లీ ఇంటర్ఫియర్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ రిజిస్టర్ అండ్ ఎఫ్ఐఆర్. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే తను ఒక మినిస్టర్ హోదాలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి వెళ్తే పోలీసు వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయనప్పుడు ది ఓన్లీ రెమెడీ అవైలబుల్ టు ఎనీ పర్సన్ ఇస్ టు ఫైల్ అ ప్రైవేట్ కంప్లైంట్. సో ఆ విధంగానే కేటీఆర్ గారు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కూడా 21 ఆగస్టు లోపల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని అన్నారు. ప్రైవేట్ కంప్లైంట్ ఒక మేజిస్ట్రేట్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఎగ్జామినేషన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఫామ్ అవుతున్నాయి, దెర్ ఈస్ ఎవిడెన్స్ టు షో దట్ అన్ అఫెన్స్ హెస్ బిన్ కమిటెడ్ అన్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ని డైరెక్ట్ రిజిస్టర్ చేయడానికి అనుమతిస్తారు. అండ్ దాని ప్రకారంగా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఇన్వెస్టిగేషన్ సాగుతుంది అండ్ 356 BNS ప్రకారం డిఫమేషన్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. అండ్ దాంట్లో పనిష్మెంట్ 2 years ఉంటుంది. సో దాని ఎవిడెన్స్ లీడ్ చేసి కోర్టు అల్టిమేట్ గా అది ప్రూవ్ అయినాక పనిష్మెంట్ రావడం అనేది జరుగుతుంది. రైట్, మోహిత్ రావు గారు, అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? నిరాధార ఆరోపణలు చేసి, అంటే ఒక మంత్రి పొజిషన్లో ఉండి కూడా ఈ విధమైన ఆరోపణలు చేయడం వల్ల ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటారా? సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అన్వారెంటెడ్ కమెంట్స్ చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎవరన్నా కూడా ఏదన్నా కమెంట్ చేసేటప్పుడు ఒకసారి వెనక్కి ముందుకి చూసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, మనకి బేసిస్ ఏంటి స్టేట్మెంట్ చేయడానికి అనేది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే బేసిస్ లేని స్టేట్మెంట్స్ చేస్తే వేరే వాళ్ళ పరువుకి నష్టం కలిగించేలాగా మన స్టేట్మెంట్స్ ఉంటే అని కోర్టు పరిణలోకి తీసుకున్నాక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. ఒకప్పుడులా లేదు, ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఏది మాట్లాడినా లైవ్ లో ఉంటుంది, రికార్డ్స్ ఉంటాయి, పేపర్ రిపోర్ట్స్ కింద పేపర్లో రిపోర్ట్ అవుతుంది. సో ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు ఎవిడెన్స్ టోటల్ సోషల్ మీడియాలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈ రేపొద్దున ఎవిడెన్స్ అంతా ట్రయల్ కోర్టులో వేసినప్పుడు ట్రయల్ కోర్టులో కన్విక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. రైట్, మోహిత్ రావు గారు, మరి ఆగస్టు 21 లోపు నోటీసులు జారీ చేయాలని నాంపల్లి కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. మరి సురేఖ కానివ్వండి, సురేఖ తరపు న్యాయవాదులు కానివ్వండి, సో వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు దీంట్లో? వాళ్ళు దే హ్యావ్ టు డిఫెండ్ ఇన్ ది ట్రయల్ అండి. బట్ ఈ బేస్లెస్ కమెంట్ అండ్ ఇది మీడియా ముఖంగా అందరికీ తెలిసేలాగి కమెంట్ చేశారు. తను ఒకసారి కమెంట్ చేసిన తర్వాత షీ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. తను తీసుకోలేరు కాబట్టి అండ్ ఇది చాలా యాంపుల్ ఎవిడెన్స్ ఉంది మీడియాలో. ఇంత ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఐ హోప్ కన్విక్షన్ తప్పకుండా అవుతుంది ఈ కేసులో. రైట్, థ్యాంక్ యూ సార్ మీ స్పందన తెలియజేసినందుకు మోహిత్ రావు గారు. విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలైతే జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21 లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.